శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహిషాసురుడు అమ్మవారిని చూసి పిచ్చి ప్రాలాపనలు పేలుతున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, అవును, ఇంతకీ మన్మధుడు ఏమైనట్టు? 5 బాణాలు ఉన్నాయి కదా వాడికి, వాటితో సున్నితంగానైనా నిన్ను కొట్టి బాధించటం లేదా? మందమతి మర్చిపోయి ఉంటాడు, లేదంటే నాలాగే వాడు నీ పట్ల దయామయుడు అయ్యాడా? అబలవు కదా అని నిన్ను విడిచిపెట్టి నాతో గట్టిగా వైరం పెట్టుకున్నాడు ఆ దుష్టుడు. అన్ని బాణాలు నా మీదకే వేసేస్తున్నాడు. అదీ కాక నా శత్రువులైన దేవతలు అతడిని నీ మీద బాణాలు వేయకుండా వారించారేమో. ఇది నీకు ప్రస్తుతం బాగానే ఉంటుంది, కానీ ఆనకు పశ్చాత్తాపడతావు. దేవతలు సుఖ విద్వాంసులని త్వరలోనే గ్రహిస్తావు. అప్పుడు అయ్యో, మహిషాసురుని అనవసరంగా తిరస్కరించానే అని బాధపడతావు. వెనకటికి మండోదరి ఇలాగే చేసింది. అనుకూలుడైనటువంటి పతిని విడిచిపెట్టి తర్వాత ఒక శఠుడిని పెళ్ళాడి ఏ సుఖానికి నోచుకోక కామార్తెయే పరితపించింది. తలోదరి, నువ్వు అలాగే అయిపోతావేమో అని నా భయం. మహిషాసురుడి మాటలు అసహ్యంగా ఉన్న జగదంబ దయతలిచి వింటోంది. ఎక్కడో ఒక చోట అవుతాడు కదా, సమాధానం చెప్దామని ఎదురు చూస్తోంది. ఈ మండోదరి ప్రస్తావన కుతూహలంగా ప్రశ్నించింది. దానవ, ఎవరో మండోదరి? ఏ రాజుని విడిచిపెట్టింది? ఏ శత్రుని వివాహం ఆడింది? ఎలాంటి దుఃఖాలు పొందింది? కొంచెం విస్తారంగా చెప్పు, విందాం అన్నాడు. మహిషాసురుడు ఉత్సాహంగా అందుకున్నాడు. తన్వి, ఈ భూగోళం మీద సింహళం అనే దేశం ఒకటి ఉంది. చాలా ప్రసిద్ధం. పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటుంది. ధనధాన్య సమృద్ధి కలిగిన దేశం. చంద్రసేనుడనే ఒక ధర్మపరాయణుడు దానికి ప్రభువు. న్యాయం తప్పకుండా పరిపాలిస్తున్నాడు. శాంతచిత్తుడు, సత్యవాది, మృదు స్వభావుడు, మహాసూరుడు, నీతి సముద్రుడు, ఓరిమి కూరిమి కలవాడు, ధర్మశాస్త్రాలన్నీ చదివినవాడు. ధనుర్వేదంలో అంతటి వాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతని భార్య పేరు గుణవతి. పేరుకు తగ్గ మనిషి. సౌందర్య సౌశీల్యాలకు నిధి. సదాచారపరాయణులై పతిభక్తికి పెట్టింది పేరు. సర్వలక్షణ సంయుక్త. వీరికి ప్రథమ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఇద్దరూ సంతోషించారు. ఆమెకి మండోదరి అని పేరు పెట్టారు. మండోదరి చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానమై 10వ ఏడు వచ్చేసరికి అందరి మనస్సులను కలిచివేసి సౌందర్యంతో కన్యకామణిగా అయింది. తండ్రి చంద్రసేనుడు వరాన్వేషణలో తత్పరుడయ్యాడు. మద్రదేశాధిపతి అయినటువంటి సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడనే నవయువకుడు ఉన్నాడు. అందంలోనూ, తెలివితేటలోనూ, బాహుబలంలోనూ, పరాక్రమంలోనూ, సంపదలోనూ అన్నింట్లోనూ సరితూగే సంబంధమని బ్రాహ్మణులు విన్నవించారు. మండోదరి అన్ని విధాలా తగినవాడని, యోగ్యుడని మన్ను చేశారు ఆమెకు. చంద్రసేనుడు పట్టమనిషి అయిన గుణవతితో ఆలోచించాడు. కంబుగ్రీవుడికిచ్చి మండోదరిని వివాహం చేశారు. ఒక్కసారి అమ్మాయి అభిప్రాయం కనుక్కుని వస్తాను, ఉండండి అంటూ గుణవతి లోపలికి వెళ్ళింది. మండోదరికి విషయం చెప్పింది. తల్లి మాట వింటూనే కన్యామణి కస్సుమంది. నేను ఎవ్వడిని పెళ్ళాడను. నాకు వివాహం వద్దు. దాని మీద నాకు ఇచ్చలేదు. కౌమార వ్రతం స్వీకరించి ఇలా కన్యగానే కాలం గడిపేస్తాను. స్వతంత్రంగా జీవిస్తాను. తీవ్రంగా తపస్సు చేసుకుంటాను. అమ్మ, సంసారం ఒక మహాసాగరం. పరతంత్రపు బ్రతుకు. పరతంత్రకు మించిన దుఃఖం లేదు. స్వతంత్రకు మించిన సుఖం లేదు. నిజానికి స్వాతంత్రమే మోక్షమని శాస్త్రకోవిదులు చెప్తున్నారు కదా. అందుచేత నాకు సంసార బంధాల్లో తగులుకోవడం సుతారము ఇష్టం లేదు. పెళ్ళి వద్దు, గిళ్ళి వద్దు, పతి వద్దు, గితి వద్దు. నన్ను ఇలా ఉండనివ్వండి, స్వతంత్రంగా బతకనివ్వండి. వివాహ సమయంలో అగ్ని సన్నిధిని ప్రమాణం చెయ్యాలి. భర్తకు అణిగిమణిగి ఉంటానని, అడుగుజాడల్లో నడుస్తానని, కొత్తవారింట అందరికీ దాసి అయి సేవ చేస్తానని మాట ఇవ్వాలి. ఇవి నాకు నచ్చవు. ఒకరి చెప్పుల చేతల్లో ఉండడం, అతడు మగడే కావచ్చు, దుఃఖాల్లోకెల్లా మహా దుఃఖం. కర్మకాల మగాడు ఎప్పుడైనా మరొకతను తెచ్చి పెడితే ఇక ఆ సవితిపోరు ఎంత దుఃఖమో వర్ణనాతీతం. ఈర్ష్యులు, అసూయలు పుట్టుకొస్తాయి. పరస్పరం అవిశ్వాసాలు, అనుమానాలు, అనుక్షణం చేదరింపులు, దెప్పిపొడుపులు. అబ్బబ్బా, ఊహించడానికే భయంకరం. అది సంసారం కాదు, ఘోరమైన నరకం. నరకమైన కొంత నయమేమో. ఇవి పైకి కనిపించని కష్టాలు, వినిపించని దుఃఖాలు.
అమ్మా, సంసారంలో సుఖం ఎక్కడుంది? అందులో ఆడదానికి. స్త్రీలు స్వభావసిద్ధంగానే పరతంత్రులు. తీయటి కలలు కంటూ కూర్చోవడమే తప్ప స్వప్నం లాంటి సంసారంలో విశేషించి మన ఆడవారికి సుఖం ఎక్కడుంది? సౌఖ్యం ఎక్కడుంది? జనని, పూర్వకాలంలో ఉత్తానపాదుడి కుమారుడైన ధ్రువానుజుడనే రాజు సకల ధర్మజ్ఞుడై ఉండి పతివ్రత పతిభక్తి పరాయణటువంటి భార్యను ఏ అపరాధం లేకుండానే విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాంటి వృత్తాంతాలు చాలా ఉన్నాయి. పతి పరిభక్తకు జీవితం ఎంత దుర్భరమో ఆలోచించు. కాలయోగం బాగోలేక కట్టుకున్నవాడు కాస్త హరిమన్నాడు అనుకో, ఆ ఆడదాని బతుకు ఏం కావాలి? వైధవ్యానికి మించిన నరకం ఉంటుందా? భర్త ఊళ్ళో లేకపోతేనే భార్యకు ఇంట్లో రోజు గడవదే, ఇక శాశ్వతంగా దూరం అయితే చెప్పాలా? మదనతాపమని, సతీసహనమని, సుఖమని, ఏమిటో ఇవన్నీ నిజంగా సుఖాలే అంటావా? నాకైతే ఇవన్నీ కళ్ళలో అనిపిస్తున్నాయి. అంచేత నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. ఇదే నా నిశ్చయం అన్నది మండోదరి తల్లితో. మండోదరి మాటలు విన్న గుణవతి ఆశ్చర్యపోయింది. నా కన్న కూతురైనా ఇలా మాట్లాడుతోందని విస్తుపోయింది. అయినా వాదించలేక మౌనంగా వెళ్ళి భర్తకి ఈ విషయం తెలియజేసింది. అమ్మాయి వివాహం చేసుకోనంటోంది, కౌమార వ్రతం ఆచరిస్తానంటోంది, సంసారం అంటే అసహ్యమట అని సారాంశం చెప్పింది. చంద్రసేనుడు ఒక్క నిట్టూర్పు విడిచి సరే అయితే అన్నాడు. వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు. మండోదరి కన్నవారింట్లో సురక్షితంగా కాలం గడుపుతోంది. కామోద్దీపకమైనటువంటి యవ్వనం ఆమె శరీరం మీద మనసు మీద దాడి చేస్తోంది. చిలికెత్తలు వివాహం చేసుకోమని పదే ప్రోత్సహిస్తున్నారు. కానీ మండోదరి ససేమిరా అంటోంది. వేదాంతం చెప్తోంది. పాలనోళ్ళు మూయిస్తోంది. ఒక రోజున అందంగా అలంకరించుకుని చిలికత్తలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. కుసుమించిన పొదరిళ్లలో విహరిస్తూ, తుమ్మెదల జుంకారాలతో కోకిల కలకూజితాలు వింటూ, ప్రకృతి రామణీయానికి పరవశించిపోతూ ఏరి ఎగిరి అందమైన పువ్వులు కోస్తోంది. చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తోంది. దైవవశాత్తు కోసలాధిపతి వీరసేనుడు అదే సమయంలో అటువైపు వెళ్ళాడు. ఒక్కడే వచ్చాడు. రథం మీద వచ్చాడు. కూడా సూతుడు కాక మరొక్క సేవకుడు మాత్రం ఉన్నాడు. మిగతా సేవకులు సైనికులు వెనకాల నెమ్మదిగా వస్తున్నట్టున్నారు. వీరసేనుడి రాకను అల్లంత దూరంలో గమనించిన చిలికెత్త పరుగున మండోదరి దగ్గరికి వెళ్ళి ఇలా విన్నవించింది. రాకుమారి, ఎవరో రాకుమారుట రథం మీద ఇటే వస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. మహావీరుడిలో ఉన్నాడు. మరో మన్మధుడిలో ఉన్నాడు. నీ అదృష్టం బాగుండి ఇటే వస్తున్నాడు అని ఆయాసపడుతూ గబగబా విన్నవించింది. ఇంతలోని వీరసేనుడు అక్కడికి రానే వచ్చాడు. మండోదరిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ముగ్ధుడయ్యాడు. రథం దిగాడు. పరిచారకులని పిలిచి ఇలా అన్నాడు. బాలా, ఈ విశాలాక్ష ఎవరు? ఏ మహారాజు కూతురు? వనవిహారానికి వచ్చారా? ప్రశ్నలు, పరిచారకులు చూపులు మండోదరికి. వీరసేనుని ఇలా అడిగాడు. పరిచారక చిరునవ్వులు చిందిస్తూ ఇలా అంది. మహావీర, ముందు నువ్వెవరో చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. బాళామణి, ఈ భూగోళం మీద కోసల దేశం అనే ఒక సుందర సామ్రాజ్యం ఉంది. విన్నావా ఎప్పుడైనా? దాని పరిపాలకుణ్ణి నేను. నా పేరు వీరసేనుడు. చతుర్విధ మహాసైన్యం వెనకాతల వస్తోంది. ఈ మహారణ్యంలో దారి తప్పి నేను ఇలా వచ్చాను. వీరసేన మహారాజా, ఆ సుందరాంగి పేరు మండోదరి. సింహళాధీశుడు అయినటువంటి చంద్రసేన మహారాజు గారి ఏకైక పుత్రి, గారాల బిడ్డ. మేమంతా సైరంధ్రులం. వనవిహారానికి వచ్చాం. శైరేంద్రి, నువ్వు మంచి నేర్పరిలా కనపడుతున్నావు. మాటకారివి. మీ రాకుమార్తో చెప్పు. కకుత్స వంశుడు కోసలాధీశుడు అయినటువంటి ఈ వీరసేనుణ్ణి గాంధర్వ పద్ధతిలో పరిణయమాడి పతిగా స్వీకరించమని నాకింతవరకు చెప్పు. నాకింతవరకు వివాహం కాలేదు. భార్య అంటూ ఎవరూ లేరు. ఉత్తమ వంశంలో పుట్టి అందుగత్త కోసం ఎదురు చూస్తున్నాను. మీ రాకుమారి నా మనసుకు నచ్చింది. బహుశా నేను మండోదరికి నచ్చే ఉంటాను. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజునే అడుగుతాను. కన్యాదానం చేస్తాడు. ఏదైనా ఒకటి మాత్రం నిజం, నేను మీ రాకుమారుణ్ణి అన్ని విధాలా అనుకూల భర్తగా అవుతాను. ఇది నిస్సంశయం అన్నాడు వీరసేనుడు. వీరసేనుడి మాటలకు శైరేంద్రి చిన్నగా నవ్వింది. రాకుమారుడి వైపు 2 అడుగులు వేసి, మండోదరి, సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు. నిజంగా మన్మధుడిలాగే ఉన్నాడు. మహాబలశాలి. కోసల దేశానికి ప్రభువు.
వయస్సులో నీకు ఈడైనవాడు, నీ పట్ల అనురక్తుడు అంటూ మరింత చేరువకొచ్చి మెల్లగా పలికింది. రాకుమారి, చంద్రసేన మహారాజు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు. నీకా యుక్త వయసు వచ్చింది, వివాహం చెయ్యాలని మహారాజు గారి ఆలోచన. నువ్వేమో కన్యగా ఉండిపోతానని అంటున్నావు. ఏమీ చెయ్యక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళబోసుకుంటున్నాడు. నీకు సేవలు చేస్తూ నీ మనసును మళ్లించి వివాహానికి ఒప్పించమని మమ్మల్ని ఎన్నిసార్లు కోరాడు మీ తండ్రి. అయితే నీ హతం మాకు తెలుసు కనుక నీతో ఈ ప్రసంగం చేయడానికి జంకి ఇంతకాలం ఊరుకున్నాం. భర్తలకు సేవ చేయడం నీచకార్యం ఏమీ కాదు. స్త్రీలకి అది ఉత్తమోత్తమ ధర్మం అని మనువు చెప్పాడు. పతిసేవాపరాయణరాలకి నేరుగా స్వర్గం లభిస్తుందట. నరకం అనుకుంటే ఎలాగా? సృష్టి ఆది నుంచి ఎంతమంది వివాహం చేసుకోలేదు, సుఖపడలేదు? మొగుడికి పిల్లలకి సేవ చేయడం అవమానం అనుకుంటే ఎలాగా? సంసారం అన్నాక సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నీలాగే భీష్మిస్తున్నారా? చూడు, ఈ లోకంలో ఎంతమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారో. నరకం అనే దానివి నువ్వు ఒక్కత్తివే కనిపిస్తున్నావు. పిచ్చి పిల్ల, అలాంటి భయాలేమీ పెట్టుకోకు. ఇతడెవరో యోగ్యుల్లో ఉన్నాడు, స్వయంగా వచ్చి వరించాడు. నీకే సేవలు చేస్తానంటున్నాడు. నా మాట విను, ఇతన్ని వివాహం చేసుకో. మీ తండ్రి సంతోషిస్తాడు, మేము ఆనందిస్తాం. హాయిగా సుఖపడుదుగాని అంటూ బోధించింది సైరంధ్రి. సైరంధ్రి, నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పలేదు? మళ్ళీ చెప్తున్నాను, ఇక ఎప్పుడు ఈ ప్రసంగం నా దగ్గర తేకు. నేను తపస్సు చేసుకుంటాను. నా నిర్ణయానికి తిరుగులేదు. ఇతడెవడో సిగ్గు లేకుండా కళ్ళు అప్పగించి నన్నే చూస్తున్నాడు, వెంటనే వారించు అంటూ రుసరుసలాడుతూ విసవిస 10 గజాల దూరం నుంచి అటు తిరిగి నిలబడింది మండోదరి. సైరంధ్రి సాలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మండోదరిని సమీపించింది. బుజ్జగిస్తూ అన్యాయంగా సంభాషించింది. రాకుమారి, మన్మధుడు దుర్జయుడు కాలం అన్ని వేళలా ఒక్కలా సాగదు. అంచేత మరొక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. నా మాట ఆలకించు. హితవు చెప్తున్నాను, చెవిని పెట్టు. ఇలాగే భీష్మించి కూర్చుంటే ఆనకు కష్టాల పాలవుతావు. తెలుసుకో. ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? వయసు అయిపోయాక తోడు కావాలన్నా దొరకదు. ఆ వేళ బాధపడతావు. నేను బాగా ఆలోచించి నీ మేలు కోరి చెప్తున్నాను. నీకన్నా పెద్దదాన్ని, అనుభవం ఉన్నదాన్ని, లోకం చూసిన దాన్ని. ఎందుకు చెప్తానో ఒక్కసారి ఆలోచించు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకు. ఇది శ్రేయస్సు కాదు అంది సైరంధ్రి మండోదరితో. ఇంతగా చెప్పినా మండోదరి వినిపించుకోలేదు. అదే తిరస్కార భావం. సైరంధ్రి, దైవయోగం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, జరగని. నేను మాత్రం వివాహం చేసుకోను అని ఖండితంగా చెప్పింది. సైరంధ్రి విసిగిపోయింది. ఈ మొండిగటానికి ఎంత చెప్పి ఏం ప్రయోజనం? ఒక నిట్టూర్పు విడిచి వీరసేనుడి సమీపానికి వచ్చింది. రాకుమారా, మన్నించు. నీ దారి నువ్వు చూసుకో. మా రాకుమారికి వివాహం అంగీకరించడం లేదు అని చెప్పేసింది. వీరసేనుడు మౌనంగా నిర్గమించాడు. విమనస్కుడై రాజధాని చేరుకున్నాడు. కాలం గడుస్తోంది. మండోదరి చెల్లెలు ఇందుమతి యుక్త వయస్సురాలయ్యింది. వివాహం జరిపిద్దామని సంకల్పించి చంద్రసేనుడు స్వయంవరం చాటించాడు. దేశాల నుంచి రాజపుత్రులు ఎందరో వచ్చారు. వారిలో బలవంతుడు, కులశీల రూపగుణవంతుడు అయిన ఒక రాకుమారుణ్ణి ఎంపిక చేసుకుని ఇందుమతి వరించింది. వెంటనే వివాహ సంరంభాలు మొదలయ్యాయి. మండోదరి మనస్సులో తొలిసారిగా మన్మధుడు మెలిశాడు. ఈ స్వయంవరానికి మద్రదేశాదుడు, చారుజ్యేష్ఠుడు కూడా వచ్చాడు. అతడు గొప్ప అందగాడు, అంతకు మించి మాటకారి. ఆడవాళ్లను లొంగ తీసుకోవడంలో అతడుకున్న చాతుర్యం అనితర సాధ్యం. ఏ మచ్చు చల్లాడో, ఏ మందు పెట్టాడో మండోదరి ఆ విటుణ్ణి, ఆ శటుణ్ణి వరించింది. దైవయోగం అలా ఉంది. మండోదరి రహస్యంగా తండ్రి చెవిలో ఇలా చెప్పింది. చంద్రసేనుడు సంతోషించాడు. ఇంతకాలానికి వివాహం చేసుకుంటోందని సంబరపడ్డాడు. ఇంకేమీ ఆలోచించకుండా వివాహం జరిపించాడు. కాన్కలతో కన్యాదానం చేశాడు. చారుజ్యేష్ఠుడు మండోదరిని తీసుకుని మద్రరాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే గడిచాయి. ఒకనాటి రాత్రి చారుజ్యేష్ఠుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తుంటే సైరంధ్రి చూసింది. ఆ విషయం మండోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మండోదరి చిరునవ్వుతో చీవాట్లు పెట్టింది. మరికొన్నాళ్ళు గడిచాయి. తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తుండడాన్ని సైరంధ్రి చూసింది.
మళ్ళీ మండోదరికి తెలియజేసింది. మళ్ళీ ప్రతిఫలంగా తిట్లు తింది. మండోదరి చిరునవ్వుతో చీవాట్లు పెట్టింది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒక వేసితో రహస్యంగా కిరీడిస్తూ మండోదరి కంటపడ్డాడు. అయ్యో, మోసపోయానే అని విలపించింది. ఇంతటి నీచుడని తెలియక పరిణాయం ఆడాను. ఎంత పొరపాటు చేశానో. ఈ సిగ్గుమాలిన వాడితో సంసారం ఎలా చేసేది? ఇతడి మీద నాకు ఇంక ప్రీతి ఎలా కలుగుతుంది? నా జీవితం వ్యర్థమైపోయింది. ఇది స్వయంకృతం. ఎవ్వరిని నిందించడానికి ఏమీ లేదు. చెయ్యకూడని పని చేశాను. నా దుఃఖం నేనే అనుభవించవలసిందే. ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాతకం. పుట్టింటికి పోదామంటే చులకనైపోతాను. అందరూ పరిహరిస్తారు. అందుచేత ఇక్కడే ఇలాగే ఉండి పడవలసిందే. పతి సామీప్యాన్ని పరిహరించి కామసుఖాలకు దూరమై వైరాగ్య భావంతో కాలం గడపటం ఒక్కటే నాకు మిగిలింది. అంతే, అదే కర్తవ్యం అని నిశ్చయించుకుంది. సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేషజీవితం గడిపింది. మహిషాసురుడు ఈ కథను చెప్పి జగదంబికతో అన్నాడు, అంచేత ఓ కళ్యాణి, నీ బతుకు కూడా ఇలాగే అయిపోతుంది. కోరి వచ్చిన మహారాజు నన్ను కాదంటున్నావు. రేపు కామార్తెవై ఎవడో ఒకడిని కాపురుషుణ్ణి ఆశ్రయిస్తావు. ఇది తథ్యం. వాడు మోసం చేస్తాడు. అప్పుడు విలపిస్తావు, పశ్చాత్తాపపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాట ఆలకించు. స్త్రీలందరూ మెచ్చుకునే మాట చెప్తున్నాను. అలా చెయ్యి. నన్ను వివాహం ఆడు, లేదంటే విలపిస్తావు అన్నాడు మహిషాసురుడు అమ్మవారితో. జగన్మాతకు ఇప్పుడు రవ్వంత కోపం వచ్చింది. తను ఏదో మామూలు స్త్రీగా భావిస్తున్న వాడి అజ్ఞానానికి జాలి వేసింది. మరొక్కసారి హెచ్చరిక వినిపించింది. ఓరి మందమతి, అధిక ప్రసంగాలు గట్టిపెట్టు. యుద్ధమే చేస్తావో పాతాళానికే పారిపోతావో తేల్చుకో. నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా తిరిగి వెళ్తాను. సజ్జనులకు కష్టాలు వచ్చినప్పుడల్లా నేను వారి రక్షణ కోసం అవతరిస్తూనే ఉంటాను. రూపమే లేని నేను ఒక రూపం ధరించడం కానీ, పుట్టుకే లేని నేను పుట్టడం కానీ కేవలం దేవతల రక్షణ కోసమే. ఇది నిశ్చయం. మూర్ఖుడా, చివరిసారిగా చెప్తున్నాను, తెలుసుకో. నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. నా అవతరణమే నీ సంహారం కోసం. ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి వెళ్తాను. ఇది సత్యం. ఇక నీకు చెప్పలేను. త్వరగా తేల్చుకో. యుద్ధమే చేస్తావో పాతాళానికే పారిపోతావో నీ ఇష్టం. నిలబడ్డావో నిన్ను చంపేస్తాను అన్నారు. ఇప్పటికీ మహిషాసురుడికి విషయం అర్థమైంది. యుద్ధానికి సన్నద్ధుడై ధనుష్టంకారం చేశాడు. హల్లెతాడును చెవిదాకా లాగి శిలానిష్ఠూర శరాలను గుప్పించాడు. అమ్మవారు ఇనుప ములుకుల బాణాలతో వాటిని పొడిపొడి చేసింది. క్రమంగా యుద్ధం తీవ్ర రూపం ధరించింది. సకల ప్రాణకోటికి భయప్రదంగా పరిణమించింది. అటు రాక్షసులు ఇటు దేవతలు పరస్పర జయేషులై కలయబడ్డారు. భేరీభాంకారాలు, గజగీంకారాలు, హయహేషితాలు, గదా ఖడ్గ ఘట్టనలు, హాహాకారాలు, జయజయధ్వానాలు. రణరంగమంతా కోలాహలంగా ఉంది, భీషణంగా ఉంది. దుర్ధరుడు ఎటువైపు నుంచి వచ్చాడో రథం మీద దూసుకు వచ్చాడు. వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించాడు. అమ్మవారు రక్తాక్షి అయ్యింది. చూపులు కాదు, నిప్పులు రాలాయి. ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో దుర్ధరుడి శిరస్సును ఎగరగొట్టేసింది. వాడు గిలగిలా తన్నుకుంటూ రథం నుంచి ఎగిరిపడ్డాడు. అసువులు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. త్రినేత్రుడు విజృంభించాడు. సుదీర్ఘమైన మహాగదను వలయాకారంగా రిబురిబున తిప్పుకుంటూ సింహవాహనంపై వచ్చాడు. వాడు దివ్యశాస్త్రవేత్త. వాటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా త్రిశూలం విసిరి గుండెల్లో పొడిచింది. వాడి నోటి నుంచి ఏ పదం రాబోయిందో కానీ మొదటి అక్షరంతో ఆగిపోయింది. నోరు వెళ్ళబెట్టి కన్ను మూశాడు. ఈసారి మరో దండనాయకుడు అంధకాసురుడు వీరంగం వేసుకుంటూ వచ్చాడు. త్రినేత్రుడి మరణాన్ని కళ్ళారా చూశాడేమో, ఒళ్ళు తెలియని వీరావేశంతో పరుగు పరుగున వచ్చాడు. వస్తూనే తన లోహ నిర్మితమైన గత్తో సింహం శరం మీద కొట్టాడు. అదొక్కసారి గర్జించింది. జూలు తిరిపి పంజా విసిరింది. గ్రద్దగోళ్లతో చిక్కుకున్న కోడిపిల్లల అంధకుడు విలవిల్లాడాడు. సింహం నోరు తెరచి ఒక ముద్దగా వాడిని భక్షించేసింది. మహిషాసురుడికి మతి చెలించింది. చూస్తుండగానే ముగ్గురు మహావీరులు అయిపోయారు. పిచ్చి కోపంతో మళ్ళీ శరవృష్టి కురిపించాడు.
ఒకవైపు ఆ బాణాలను ఈ బాణాలను మార్గమధ్యంలోనే తుంచివేస్తూ మరొక చేత్తో గదను విసిరింది. అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతివేగంగా తాకింది. అసురనాయకుడు అర నిమిషం మూర్చిపోయాడు. వెంటనే తేరుకున్నాడు. తాను గదను విసిరాడు. అది సింహానికి మెడ కింద తగిలింది. క్రోధము, బాధ, కసి ముప్పేటలా మృగరాజు గర్జించాడు. 5 తలల కోడితాచు పడగలాంటి పంజాను విసిరాడు. అసురుడు తల తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గీరుకుపోయింది. రక్త ప్రవాహాలు కట్టింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. పురుషంకారం విడిచిపెట్టి తాను సింహరూపం ధరించాడు. దేవీ సింహం మీదకు లంఘించాడు. జగదంబిక వజ్రాతి కఠోర శిలీముఖాలను ఎడతెరిపి లేకుండా గుప్పించింది. తాళలేక మహిషాసురుడు సింహరూపం విడిచిపెట్టి మత్తేప రూపం ధరించాడు. స్రవిస్తున్నది మదమో రక్తమో తెలియటం లేదు. ఘేంకరిస్తూ తొండం విదిలిస్తూ దేవదానవ సైనికులను విచక్షణారహితంగా మట్టగిస్తూ రణరంగమంతా కలిదిరుగుతున్నాడు. చిందులు తొక్కాడు. ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పెళ్లగించి చెండిక మీదకు విసిరాడు. క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలను సాటి వచ్చే తీవ్రాసుగాలను పుంకానుపుంకాలుగా గుప్పించింది. అంతటి పర్వత శిఖరము నుగ్గునుగ్గై నువ్వుల రాశిలా కుప్పకూలిపోయింది. మహాదేవి విజయగర్వంతో వికటాటహాసం చేసింది. ధూళి తెరలుగా వ్యాపించి రణరంగమంతా దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి. అదను గమనించిన దేవి మృగేంద్రం ఆ మత్త గజేంద్రుని కుంభస్థలం మీద లంఘించి గోరులతో కోరలతో చీల్చివేసింది. వాడు మహామాయావి కనుక అదృశ్యుడై గజరూపం విడిచిపెట్టి శరభరూపం ధరించాడు మహిషాసురుడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.